ఈ ఫర్దర్‌గా ఏం చేస్తుంది ఫస్ట్ ఇది వాలిడేట్ చేస్తుంది. ఏం వాలిడేట్ చేస్తుంది? ఒరేయ్! నువ్వు యాక్చువల్ యూజరా? క్లస్టర్‌తో కమ్యూనికేట్ చేయడానికి నీకు అన్ని రైట్స్ ఉన్నాయా? ఇప్పుడు నేను ఏ యూజర్‌తో లాగిన్ అయ్యాను ఇక్కడ ఎల్ఎల్ అని ఇచ్చి డాట్ క్యూబ్‌లోకి ఎంటర్ అయ్యి నేను ఇప్పుడే చూపించాను మీకు. ఇంకొకసారి కూడా చూపిస్తున్నాను. vi.config. సో ఈ కాన్ఫిగ్‌లోకి వెళ్తే నేనేంటి ఇక్కడ kubernetes -admin అంటే ఇది బై డిఫాల్ట్ ఇది నా అడ్మిన్ యూజర్. సో అడ్మిన్ యూజర్‌కి రైట్స్ ఉంటాయి కాబట్టి వాలిడేషన్ పాస్ అవుతుంది. సో వాలిడేట్ చేశాక ఇదేం చేస్తుంది తెలుసా? ఇది నా ఈటీసీడీకి చెప్తుంది. ఈటీసీడీ పాడ్‌కి చెప్తుంది. ఈటీసీడీ పాడ్. ఈ ఈటీసీడీ పాడ్‌కి ఏమని చెప్తుంది? ఈ చిరో అనే నేమ్ స్పేస్ నీ డేటాబేస్‌లో ఉందా అని చెప్తుంది. సో ఈటీసీడీ ఏం చెప్తుంది? చిరో అనే నేమ్ స్పేస్ అంటే ఇదేం చేస్తుంది? kubectl get ns అని ఇస్తే ఇక్కడ చిరో అనే నేమ్ స్పేస్ ఉందా? క్రియేట్ అయి ఉందా? లేదు కదా! సో ఈ ఈటీసీడీ పాడ్ ఏం చెప్తుంది? ఆ చిరంజీవి అనే నేమ్ స్పేస్ లేదు. నేను ఇప్పుడు క్రియేట్ చేస్తాను. ఇదేం చేస్తుంది? ఒక నేమ్ స్పేస్‌ని క్రియేట్ చేసి అది ఈటీసీడీ డేటాబేస్‌లోకి స్టోర్ చేసుకొని దాని తర్వాత క్యూబ్ ఏపీఐ సర్వర్‌కి రెస్పాన్స్ ఇస్తది. ఓకేనా? నేమ్ స్పేస్ అనేది క్రియేట్ అయిందని. సో దాని తర్వాత క్యూబ్ ఏపీఐ సర్వర్ ఏం చేస్తుంది? నా క్యూబ్‌లెట్‌కి అయితే ఇన్ఫార్మ్ చేస్తుంది. సో ఇది నా మొత్తం టోటల్ ప్రాసెస్ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే ప్రాసెస్ అన్నమాట ఇది. ఇప్పుడు చెక్ చేద్దాం. kubectl create ns chiru. మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? జస్ట్ క్రియేట్ అయింది. అంటే నేమ్ స్పేస్ క్రియేట్ అయింది మాత్రం కనిపిస్తుంది. యూట్యూబ్‌లో ప్రతి ఒక్కరు మీకు ఇది మాత్రం చెప్తారు. kubectl create ns అని ఇస్తే మీకు ఒక నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుందని. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుందో అది కూడా ఇంపార్టెంటే నాకు. అది కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అందుకే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అంటే నార్మల్‌గా నేను అందరిలాగే kubectl create ns అని ఇస్తే ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుందని నేను ఈజీగా చెప్పేయగలుగుతాను. సో ఎందుకు నేను మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాను. అప్పుడే మీకు ఇంకా బాగా అర్థమవుతుందని చెప్పేసి. ఓకేనా? సో ఇక్కడ ఏం జరిగింటది ప్రాసెస్ ఈ కమాండ్ రన్ చేసిన వెంటనే ఇది ఫస్ట్ ఏపీఐ సర్వర్‌కెళ్ళి ఏపీఐ సర్వర్ అథెంటికేషన్ చేస్తుంది ఫస్ట్. నువ్వు ఆథరైజ్డ్ పర్సనా కాదా? నా క్లస్టర్‌లో ఏదైనా మోడిఫికేషన్ గాని క్రియేట్ చేయడానికి ఆథరైజ్డ్ పర్సనా కాదా? సో నేను ఏం పర్సన్ kubernetes -admin యూజర్ కదా! సో ఆథరైజేషన్ అథెంటికేషన్ అయిపోయి దాని తర్వాత ఈటీసీడీ పాడ్‌కి పంపించి ఈటీసీడీ పాడ్‌లో నా ఒక లాజికల్ నేమ్ స్పేస్ క్రియేట్ అయ్యి ఆ క్రియేట్ అయిన దాన్ని ఆ క్యూబ్ ఏపీఐ సర్వర్ చెప్తుంది క్రియేట్ చేశానని. దాని తర్వాత క్యూబ్ ఏపీఐ సర్వర్ ఏం చేస్తుంది? నాకు kubectlకి అయితే ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇన్ఫార్మ్ చేశాక ఇక్కడ నాకు వచ్చిన అవుట్‌పుట్ నేమ్ స్పేస్ చిరు క్రియేటెడ్. ఇప్పుడు నేను kubectl get ns అని ఇస్తే చూడండి. ఇప్పుడు నాకు చిరు అనే ఒక నేమ్ స్పేస్ కూడా క్రియేట్ అయితే అయిపోయింది. ఓకే. సో ఫ్రెండ్స్ మొత్తానికి మనకి నేమ్ స్పేసెస్ అంటే ఏంటో అర్థమైంది. అలానే సింపుల్ బేసిక్ కమాండ్స్‌ని అయితే మనమైతే రన్ అయితే చేసాం. సో ఇప్పుడు